ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామములు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము రుద్ర ప్రవచనము. ప్రవచనకర్త శ్రీమాన్ డాక్టర్ బ్రహ్మర్షి శ్రీ డిఎస్ శాస్త్రి గారు. అహం సత్యబోధకలో ప్రతి సోమవారము ధారావాహికంగా జరుగుతున్నటువంటి ఈ రుద్ర ప్రవచన కార్యక్రమము ఎంతో విశిష్టత సంతరించుకున్నది. అందరి యొక్క ప్రేమాభిమానాలను ఆదరణలను పొందినటువంటి విశిష్ట కార్యక్రమం ఇది. అలాంటి విశిష్ట కార్యక్రమంలో మన శ్రీమాన్ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభించవలసిందిగా వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. 6 అనుభాకంలో చివరి మంత్రానికి వచ్చాం. మొత్తం 15 మంత్రాలు ఉన్నాయి. సాక్షాత్ భగవాన్ ద్రష్టగా చెప్పినటువంటి ఈ మంత్రాలన్నీ కూడా చాలా సింపుల్గా, సూక్ష్మంగా, అతి సాధారణమైనటువంటి మాటలతో చెప్పబడ్డటువంటి మంత్రాలు. 2 భగవాన్ నామాలు అందులో మనకు కనపడుతూ ఉంటాయి. ఆ నామాల్లో కూడా అందులో మళ్ళీ 15 మంత్రాలతో ఈ అనువాకాన్ని పూర్తి చేయటం కూడా అందులో ఉన్నటువంటి సంఖ్యాపరమైనటువంటి సాంకేతికతగా మనం అర్థం చేసుకోవచ్చు. 6 అంటే సాధనాపరమైన సంఖ్య అనుకున్నాం. 7 సంపూర్ణ సంఖ్య. షట్చక్రోపరి సంస్థిత అని భగవతిని మనం భావిస్తూ ఉంటాం. 1 తక్కువ, 7కి 1 తక్కువ 6 దాకా మనం చేరాం. 6 నుంచి 7కి చేర్చడం అనేది భగవంతుడు చేసే పని. మానవ ప్రయత్నంతో మనం పోగలిగింది 6 దాకానే. దాన్నే భృకుటి స్థానము, రుద్రగ్రంథి స్థానము అని శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల పరంగా, షట్చక్రాల పరంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా సాక్షాత్ భగవాన్ చెప్పినటువంటి మంత్రాల్లో సాధారణమైనటువంటి మానవపరమైనటువంటి ద్వంద్వాలు, జ్యేష్ఠ, కనిష్ట, పూర్వజ, అపరజ, ఇట్లాంటి చిన్నవి అంటే ఊహించటానికి వీల్లేనంత సాధారణమైనటువంటి మానవ సంబంధమైనటువంటి ద్వంద్వాలని సాక్షాత్తు భగవంతుడు తన యొక్క ప్రత్యేక నామాలుగా చెప్పటంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. సో దానిలో ఆ మంత్రాల సంఖ్య కూడా 15 అంటే మళ్ళీ సాంకేతికంగా 6గా దీన్ని ముగించడం కూడా గమనించవచ్చు. అంతకు ముందు అనువాకాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే అందులో కూడా 15 ఉన్నాయి. సాక్షాత్ శంభు ద్రష్టగా చెప్పిన మంత్రాలు శంభువనేతి ఇది. అట్లాంటి శంభుతత్వం చెప్పిన మంత్రాలు చూస్తే భగవత్పరమైనటువంటి ద్వంద్వాలు అందులో కనపడతాయి. ఇందులో సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటి మంత్రాల్లో మానవపరమైనటువంటి చిన్న ద్వంద్వాలు కనపడటం, అందులో విశేషమైనటువంటి అంతరార్థం ఉండటం, సాధనని ఎట్లా చేయాలి, ఎట్లా చేసి భగవంతుని మనం పొందాలి అన్న మంత్ర సముదాయానికి 15కి మకుటంగా ఈ చివరి 15 మంత్రాన్ని శృతాయచ శృతసేనాయచ అన్న మంత్రంగా చూడొచ్చు. మామూలుగా దీని అర్థం చూస్తే వేదాల చేత, శృతి అంటే వేదం, వేద శబ్ద రూపాల్లో ఆరాధించబడే ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారం. అందరి చేత ఆరాధించబడేవాడు, ఇష్టం ఉన్నవాడు, ఇష్టం లేనివాడు, ఇద్దరు ఆరాధించేది భగవంతుడినే. ఇష్టం లేనివాడు తన యొక్క స్వశక్తిని మీద ఆధారపడి దాన్నే ఆరాధిస్తూ ఉంటాడు. అది కూడా భగవంతుడి యొక్క శక్తే. ఇష్టమైన వాడు నాదంటూ ఏం లేదు, ఉన్నదంతా భగవంతుడేను కాబట్టి అన్న భావంతో భగవంతుడిని ఆరాధిస్తాడు. తెలిసినవాడు కానీ, తెలియనివాడు కానీ, జ్ఞాని కానీ, అజ్ఞాని కానీ, మహామూర్ఖుడైన ఆరాధించేది తెలియకుండా భగవంతుడినే అన్న భావం కూడా ఈ మంత్ర పరంపరలో మనం చూడొచ్చు. సో శృతి రూపంలో అంటే వేద శబ్దాల రూపంలో, అంటే వేద శబ్దాలే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మన నుంచి ఉత్పన్నమవుతున్న, అంటే మన నుంచి బయటికి లోపలికి పోతున్న గాలి మనకి సంబంధించే అన్నట్టుగా వేదాన్ని, శృతిని భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస పరంగా కూడా చెప్పటం మనకి వింటూ ఉంటాం. అట్లాగే శృతసేనాయచ అని దాంతో కలిపారు. శృతి అంటే వేదం బాగానే ఉంది. శృతసేనాయచ అంటే ఏమిటి? స్తుతించదగ్గ సేనా సమూహం కలవాడా.
ఈ రెండు మామూలుగా అర్థం చూస్తే ఇంతే. అంటే వేదాల్లో పొగడబడ్డవాడా, చెప్పబడ్డవాడా, నీ యొక్క అఖండమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఐశ్వర్యాలు, విభూతులు అన్నీ కూడా అత్యంత శ్లాఘనీయమైనటువంటి అన్న పరంగా దీని యొక్క అర్థం చూడొచ్చు. అంటే సాధారణ అర్థాలు. వాటి యొక్క ప్రత్యేక అర్థాన్ని కొంచెం పరిశీలించి చూసేటట్టయితే అది మనకి కొత్త కొత్త విషయాల్ని, సాధనాపరంగా కొత్త రకమైన అన్వయాల్ని మనకి ఈ మాదిరిగా తెలియపరుస్తాయి అనుకోవచ్చు. సో అందులో మొదటి దాన్ని వెనకటి మంత్రాలతో దీన్ని కనుక అన్వయం చేసుకునేటట్టయితే, ఒకసారి ఆ వెనక్కున్నటువంటి 2 మంత్రాలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒకటి రథి సారథి పరంగా చెప్పబడింది. వర్మిణే వరూధనే అంటే రథికుడు ధరించే కవచము, రథాన్ని నడిపే సారథి ధరించే కవచము పరంగా, ఆ వర్మిణే వరుధనే పరంగా అంటే రథికుడు, సారథి తమ యొక్క రక్షణ పరంగా ధరించే కవచాల్ని, దానికి తగ్గట్టుగానే బిల్మినే కవచనే, బిల్మి అంటేనే ఉన్న తలకి రక్షించే కవచము, వరుమిణి అంటేనే ఉన్న ఆచరణాత్మకం, వ్యాపకాత్మకమైనటువంటి హృదయాన్ని రక్షించే, హృదయ భాగాన్ని రక్షించే కవచం అని అర్థం చేసుకున్నాం. దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఏమిటి? ఆలోచన, ఆచరణ. సో ఆత్మ, మనస్సు మొదటిది, ఆలోచన, ఆచరణ రెండోది. అంటే మనస్సు మతిగా ఒక మాదిరిగా మొదటి దానిలోను, దాని యొక్క ఆలోచన వ్యాపక రూపంలో రెండో దానిలోనూ ఒకే మతి మధ్యలో మనకు కనపడటంగా కూడా ఇందులో చూడొచ్చు. సో ఈ మతి ఆచరణ పరంగా బిలిమినే కవచే అని చెప్పుకున్న తర్వాత, ఆచరణలో చేయవలసిన ఎట్లా దాన్ని ఆచరణలో పెట్టాలి, ఆచరణలో ఎట్లా పెట్టేటట్టయితే దాన్ని మీరు అనుభవం చేసుకోవచ్చు, అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని అనుభవం చేసుకోవచ్చు. రుద్రం యొక్క ధ్యేయం ఏమిటి? ఏకో రుద్ర, విశ్వం అంతా ఒకే ఒక రుద్రుడు అని మనం కేవలం భావించడం కాదు, అనుభవించగలగాలి. అంటే భగవాన్ సత్యసాయిబాబా మన అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పిన దివ్యాత్మ స్వరూపులారా అని ఏదైతే ఆయన చెప్పారో, ఆయన అనుభవిస్తూ చెప్పారు. మనం వింటున్నాం, కేవలం వినికిడి జ్ఞానం చేత మనం అంతా ఒకే ఒక భగవత్ స్వరూపులు అనే వినికిడి జ్ఞానం మనకున్న తప్ప అనుభవ జ్ఞానం మనకు లేదు. ఈ వినికిడి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అనుభవ జ్ఞానం వైపు మనం ప్రయాణం చేసేదానికి ఎట్లా చేయాలి అన్న వివరాల్ని ఈ శృతాయచ, శృతసేనాయచ అన్న నామద్వయంలో మనకి చెప్పటంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో సాధారణమైన అర్థం ఏమిటి? శృతి అంటాం, శృతిలోంచి వచ్చింది శృతం. శృతి అనే మాటని కేవలం వేదానికి మాత్రమే చెప్తారు. కారణం శృతం ఇది శృతి అని, అంటే వినపడ్డది శృతి అని. వినపడటం మనమంతా వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరంతా వింటున్నారు, ఇదంతా శృతి అవుతుందే? అట్లా కాదు. భగవంతుడి యొక్క జ్ఞానం శబ్ద రూపంలో వినగలగటం అనేది అంతే అనాహత శబ్దంగా, అంతర్గత నాదంగా వినగలగటం, అట్లా వినపడ్డది కాబట్టి దాన్ని శృతి అన్నారు. అంటే అర్హత కలిగినటువంటి జ్ఞానులకి, అంటే సాధనలో పరిపూర్ణత పొందిన జ్ఞానులకి సాక్షాత్ భగవంతుడి యొక్క నాదశక్తి, జ్ఞానమైన భగవంతుడి జ్ఞానమైనటువంటి నాదశక్తి నాద రూపంలో వినపడ్డది కాబట్టి ఏదైతే వాళ్ళు విన్నారో ఆ విన్న మాట యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పినప్పుడు దాన్ని శృతి అన్నారు. అట్లా భగవంతుడి యొక్క వాణిని విని వ్యక్తం చేసిన నాదాలు కాబట్టి వేదాన్ని శృతి అన్నారు. ఇప్పుడు స్మృతి అని ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటాం. ఈ శృతి స్మృతి కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటాను దీని విషయంలో. శృతి అంటే వేదాలు, వేదాల్లో చెప్పబడినటువంటి వేదవాక్యం యాజ్ ఇట్ ఈజ్గా, ఇప్పుడు రుద్రం మనం చెప్పుకున్నాం, యాజ్ ఇట్ ఈజ్గా రుద్రంలో మనం చెప్పుకున్నవన్నీ శృతి. ఆ శృతిగా చెప్పదాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? శృతి అనేది చాలా గహనంగా ఉంటుంది. గహనం అంటే ఏమిటి? కష్టంగా అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటుంది. ఇప్పుడు చిన్న ఈ వేదంలో నుండి చిన్న మాటల్ని మనకి తెలిసింది మనం చెప్పుకుంటున్నాం. మనకి తెలిసింది చెప్పుకోవటాన్ని ఎంతవరకు అనుకోవచ్చు అంటే మేబీ ఆవగింజలో కోటవంతు అనుకోవచ్చు. మనం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఆహా చాలా గొప్పగా మనం డిస్కస్ చేస్తున్నాం, ఓహో బ్రహ్మ ఋషి, మహర్షి, ఇవన్నీ మనకి మనం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా కేవలం శబ్దంతో మనల్ని మనం అప్రిషియేట్ చేసుకునే మాటలే తప్ప నిజంగా భగవంతుడి యొక్క అవగాహన అనేది
కేవలం అంతర్గతమైనటువంటి నిశ్శబ్దంలో మాత్రమే పొందగలిగింది తప్ప బాహ్యమైనటువంటి శబ్దాలతో కాదు అన్న మాటని వేద ఋషులు అనేక రకాలుగా మనకి తెలియపరిచారు. అంటే వాళ్ళు విన్నారు, ఆ విన్నదాన్ని ఏదో విధంగా తోటి వాళ్ళందరికీ దాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళని కూడా తరింప చేయాలన్న తపనతో ఆ వేదాల్ని ఆ మాదిరిగా అనుసృతంగా మనకు అందించారు తప్ప నిజంగా వేదాన్ని సింపుల్ గా అర్థం చేసుకోదగ్గటువంటి శబ్దరాశి కాదది. కారణం ఏమిటి? దానిలో ఆది భౌతిక అర్థాలు ఉంటాయి, అధి దైవిక అర్థాలు ఉంటాయి, అధి కార్మిక అర్థాలు ఉంటాయి. అంటే శబ్దపరమైనటువంటి అర్థం ఉంటుంది, భావపరమైనటువంటి అర్థం ఉంటుంది, నాదపరమైనటువంటి అర్థం ఉంటుంది, ఆ నాదాంతపరమైనటువంటి అర్థం ఉంటుంది. సో వీటిలో ఎక్కడ దాన్ని ఎట్లా మనం పట్టుకోగలుగుతాం? ఎంత చెప్పినా ఇంకా తక్కువనే అయ్యే స్థితి ఆ వేదరాశికి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోగలిగేదానికి వాళ్ళ స్మృతిలో తోచిన మాటల్ని పురాణం ఇతిహాస రూపాల్లో ఏదైతే మనకి చెప్పారో, ఇప్పుడు వేదాన్ని, ఇప్పుడు భారతాన్ని గురించి మనం ఏమనుకుంటాం, పంచమ వేదము అన్నారు. అంటే నిజంగా ఐదో వేదం అది అంటే వేదాల్లో చెప్పబడ్డటువంటి రహస్యాలన్నీ కూడా డైరెక్ట్గా వేదం నుంచి మీరు అర్థం చేసుకోగలగటం కష్టం. కాబట్టి తేలికైనటువంటి మాటల్లో అర్థమయ్యే రీతిలో ఉపమానాలతో ఇందులో కథల రూపంలోనూ సంఘటనల రూపంలోనూ దీనిలో చేర్చాను. కాబట్టి దీన్ని పంచమ వేదం కింద భావించండి. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకునేదానికి శృతి యొక్క ధ్యేయాన్ని గురించి లలితా సహస్రనామంలో ఒక మాట, చక్కటి నామం ఒకటి మనకు కనపడుతుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అంత క్రితం ఒకసారి ఈ నామాన్ని చర్చించుకున్నాం. ఒక్కసారి ఆ భావాన్ని మళ్ళీ కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే శృతులన్నీ కూడా పెద్ద ముత్తేదుల రూపంలో, అంటే భగవతిని గురించి చెప్తున్నారు కాబట్టి అక్కడ అందులో ఆడామగా వేదాలకు కానీ భగవంతుడికి కానీ భగవతి రుద్రుడు వీటికి ఏ రకమైనటువంటి జెండరు మనం అప్లై చేయలేం. కానీ భగవతి పరంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వేదాల్ని పెద్ద ముత్తేదుల రూపంలో చెప్పారు. వీళ్ళంతా కూడా బొట్టు, సింధూరం, రకరకాల వాళ్ళ అలంకారాలు అవన్నీ చేసుకుని సాక్షాత్తు భగవతి యొక్క దర్శనాన్ని పొంది ఆ దర్శనం పొందిన ఆనందంలో తన్మయత్వంతో భగవతి యొక్క అనుగ్రహంతో ఆమె పాదాలకి నమస్కారం చేశారట. అంటే ఎవరు? వేదాలే ముత్తేదులు. వేదం ఆడ రూపంలో, స్త్రీ రూపంలో భగవతికి నమస్కారం చేసినప్పుడు భగవతి యొక్క పాదాలకున్నటువంటి ఆ సింధూర కాంతి వాళ్ళ నుదుటి మీద సింధూరం దగ్గర అంటి దాన్ని పాటల నుండి తెలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంతో, ఆ గులాబీ వర్ణంతో వాళ్ళంతా ప్రకాశించడం మొదలుపెట్టారట. ఆ చెవటంలో చమత్కారంగా ఉచిన్యాది వాగ్దేవతలు ఆ మాట మనకి చెప్పినా కూడా అందులో అంతరార్థం ఏమిటంటే వేదాల యొక్క ధ్యేయం ఏమిటి అంటే భగవంతుడు లేకపోతే భగవతి యొక్క పాదాల్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే. వేద పండితుడు, దిగ్గజమైన పండితుడు, లేక 4 వేదాలు కర్తలామలకంగా వచ్చినవాడు. వేదాలు ఈనాడు వాదాల పాలయ్యాయి అంటారు స్వామి. వేదం అనేది వాదం కోసం కాదు. షిరిడి అవతారానికి ముందున్నటువంటి అఖల్ కోట్కర్ మహారాజ్ సందర్భంగా జరిగిన సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే ఆ విషయం అర్థమవుతుంది. ఒక సందర్భంలో గొప్ప గొప్ప దిగ్ధంతులైన వేద పండితులు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 250 years బ్యాక్ జరిగిన సంఘటన. అంటే అప్పటికి ఇంకా ఇంత కాలుష్యం, ఇంకా బ్రిటిష్ రూల్ నడుస్తోంది, ఇంకా పూర్తిగా వేద సంస్కృతి ఇంకా చాలా ఇంకా పట్టుగా ఉన్నటువంటి స్థితి. ఇవాళ ఉన్నటువంటి స్థితితో పోలిస్తే వేద సంస్కృతి, భారతీయ సంస్కృతి చాలా పటిష్టంగా బ్రిటిష్ టైంలో ఉన్నది. మన భారతీయ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఈ 70-80 సంవత్సరాలే దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ సందర్భంలో కొంతమంది వేద పండితులు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అని విన్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా చాలా గొప్ప పండితులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వచ్చి స్వామికి నమస్కారం చేసి వాళ్ళ మనసులో మాట చెప్తారు. మేము ఫలానా ఫలానా రాజాస్థానాలన్నీ తిరిగి వచ్చాం, అక్కడున్న పండితులందరినీ ఓడించాము, కాబట్టి మీ ఆస్థానంలో కూడా గొప్ప గొప్ప పండితులు ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎవరన్నా ఉంటే వాళ్ళని మాతో వాదానికి ఇన్వైట్ చేయండి, చెప్పండి, మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అంటే ఆయన సాక్షాత్ భగవంతుడు. ఆయన వేద పురుషుడు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదం.
ఆయన వేదాలు వాదానికే అని అడుగుతారు. ఇప్పుడు మేము వచ్చింది, మీరు అది కనుక వాదించడం ఇష్టం లేకపోతే మాకు జయపత్రిక ఇప్పించండి, మేము వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మా వాళ్ళు ఓడిపోయినారు, మీరు గెలిచారు అని. ఆయన సరే మీరు కూర్చోండి, వాళ్ళని కూర్చోబెట్టి అటు పక్క చూస్తే ఒక బర్రె పోతూ ఉంటుంది, దున్నపోతు బర్రె పోతుంటే దాని మేము చూస్తే స్వామి దగ్గరికి వస్తుంది. దాని మీద విభూతి చల్లి ఈ పండితులకి మనసులో ఉన్నటువంటి భావాన్ని, వాళ్ళు ఏదేది వాదించదలుచుకున్నారో వాళ్ళు ఏం వాదించదలుచుకున్నారో మీరు ముందు చెప్పి ఆ తర్వాత దానికి సమాధానం చెప్పమంటాడు ఆ బర్రెనాయన. ఆ బర్రె మానవ గొంతుతో వాళ్ళ మనసులో ఏదైతే అడగదలుచుకున్నారో ఆ ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి వేదపరమైన సమాధానం చెప్పంగానే వాడు అవాక్కైపోతారు. అప్పుడు కోపడి, వేదం అనేది వాదం కోసం కాదు, వేదం అనేది అనుభవం కోసం, వేదం యొక్క ధ్యేయం జ్ఞానానుభూతి. ఆ మాటనే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, భగవంతుడి యొక్క పాదాల్ని మనం అందించేది వేదం కాబట్టి దాన్ని ఆభావంతో శ్రద్ధగా భక్తిగా ఆరాధనాపూర్వకంగా వేదమే భగవంతుడు, భగవంతుడే వేదం అన్న భావనతో దాన్ని మీరు ఆరాధనాభావంగా చూడాలి, కానీ వాద భావనతో కాదు అనే మాట చెప్తారు. సో అది వేదం. దాన్ని అర్థం చేసుకోవడం మనకి సాధ్యం కాబట్టి స్మృతి రూపంలో అంటే వాళ్ళ మనసులో ఏదైతే వాళ్ళు విన్నారు, ఆ విన్న మాటని వాళ్ళ మనసులో మననం చేసుకుని ఎట్లా చెబితే మనకు అర్థమవుతుందో దాన్ని పురాణాలు ఇతిహాసాలు ఆ రూపంలో రాసి మనకి చెప్పబడ్డది కాబట్టి ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని వేదాన్ని కనుక చెప్పుకునేటట్టయితే దాని యొక్క అనుభూతి మనం పొందగలుగుతాము అన్నమాట అనుకోవచ్చు. ఈ పరంగా కాళిదాసు మహోపాసకుడు, ఆయన భగవతి యొక్క ఉదాత్తమైన ఉపాసకుల్లో మహానుభావుల్లో ఆయన ఒకడు. కాళిదాసు మాట అంటాడు, ఈ స్మృతి ఎట్లా అనుసరిస్తూ పోతుందంటే ఆవు వెనకాలే దాన్ని వదలకుండా తోక కాళ్ళ దగ్గర నడుచుకుంటూ పోయే దూడలాగా స్మృతి అనుసరిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో మీరు దేన్ని పట్టుకున్నా రెండో దాన్ని పొందుతారు. కాబట్టి అర్థం చేసుకున్న దానికి స్మృతి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న దానికి శృతి, ఈ రెండు కళ్ళలాగా భావించి ముందుకు తీసుకుపోండి, అంటే మీ జ్ఞానాన్ని పెంచుకొని భగవంతుడి యొక్క అనుభూతిని పొందండి అన్న మాటని ఆయన చెప్పడంగా చూడొచ్చు. సో ఇక్కడ దీన్ని మనం అన్వయం కనుక చేసుకునేటట్టయితే శృతిని అనుసరిస్తూ స్మృతి పోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు శరీరం ఉన్నది, దాన్ని ఎప్పుడు శరీరత్రయం అనుకుంటూ ఉంటాం. ఆత్మ, మనస్సు, శరీరం, ఫిజికల్ బాడీ, మంత్రము, యంత్రము, తంత్రం అని కూడా దాన్ని అనుకుంటూ ఉంటాం. వీటిల్లో ఆత్మ కనుక రాజయ్యేటట్టయితే అత్యంత ముఖ్యమైనటువంటి రాజాధికారులు, మంత్రి, సేన నాయకులు, వాళ్ళని మనస్సు శరీరం అనుకోవచ్చు. మనస్సు ఏమన్నా మంత్రి, శరీరం ఏమన్నా సేనా నాయకుడు. ఇదే క్రమాన్ని లలితా సహస్రనామాల్లో భండాసుర వధోద్యుక్త అన్న నామాల్లో అమ్మవారి పరంగా చెప్పటం కూడా మనం చూడొచ్చు. అంటే భగవతి యొక్క శక్తిని గురించి మనం ఆలోచించేటట్టయితే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామంలో కనుమూసి కను తెరిచే లోపల బ్రహ్మాండాలు మొత్తం కూడా భస్మీపట్లం చేయగలిగిన మహత్తరమైనటువంటి శక్తి అనే మాట ఒక మాటలో చెప్తున్నాం. వెంటనే మళ్ళీ ఇప్పుడు ఈ నామాల్లో మనం ఏం చెప్తున్నాం? సాధారణమైనటువంటి భండాసురుని చంపేదానికి, ఇది అనేక మంది రాక్షసుల్లో వాడొకడు, అట్లాంటి సాధారణమైన భండాసురుని చంపేదానికి తనలో నుంచి మంత్రిని అనే శక్తిని ముందు పుట్టించిందిట. ఆ మంత్రిని అనే శక్తికి తన రథంలోంచి ఒక రథం ఇచ్చిందిట. తర్వాత దండిని ఇంకో శక్తిని పుట్టించిందిట, ఆవిడికో రథం ఇచ్చిందిట. తర్వాత బాలాని ఇంకో శక్తిని పుట్టించిందిట, ఆవిడికి రథం. తర్వాత ఇట్లా అనేకమైన సైన్యాలంతా పుట్టారట. ఈ సైన్యం అంతా తీసుకుని వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించింది కథ. మనం తార్కికంగా ఆలోచించేటట్టయితే కన్ను తెరిచే లోపల బ్రహ్మాండాలనే భస్మం చేసే శక్తికి ఇవన్నీ నిజంగా అవసరమా? ఏమిటి అందులో సంకేతం? ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే శరీరాన్ని, మనస్సుని తృణీకార భావంతో కాదు, వాటి యొక్క సమన్వయం, వాటిని ఎట్లా మీరు సమన్వయం చేసుకోవటం మూలంగా ఆత్మానుభూతి పొందగలుగుతారో అర్థం చేసుకుని వాటిని సమన్వయంతో, సద్వినియోగంతో పొందవలసిన ఆత్మజ్ఞానం పొందండి అని చెప్పటమే అందులో సంకేతం. అదే మాటని ఇక్కడ శృతాయ, శృతసేనాయ అన్ని మంత్ర రూపంలో చెప్పారు.
అందుకని సాధారణంగా చూస్తే అర్థం ఏంటి, సుత సుసేన, ఓహో వేదాల్లో పొగడబడ్డవాడా, విశ్వం అంతా పొగడదగ్గ గొప్ప గొప్ప గుణాలు ఉన్నవాడా, ఇంతే దాని అర్థం. దాన్ని అన్వయం చేసుకున్నప్పుడు మనకి సాధనలో ఏ మార్గంలో మనం ప్రయాణం చేసి ఆ భగవంతుడి యొక్క అనుభూతిని పొందాలి అనేది ఇట్లా అన్వయం అవుతుంది. అందువల్ల గుహ్యమైనటువంటివి, గహ్వరమైన అంటే కష్టమైనవి, రహస్యమైనటువంటి వాటి యొక్క నాలెడ్జ్ని మనం పొందే అనుభూతిని తెచ్చుకునే దానికి చెప్పబడ్డవి ఈ శృతులు స్మృతులు కాబట్టి వీటిని ఆధారంగా ఆ మంత్రాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అన్న సూచన పరంగా మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. సో మనకి శరీరము, మనసు, ఆత్మ అన్నప్పుడు ఆత్మ యొక్క అనుభూతి మనం పొందాలి. దానికి శరీరాన్ని సద్వినియోగం చేసుకునే దానికి చేయవలసినటువంటి సూచన అనుకోవచ్చు. సపోజ్ ఈ భండ సంహారంలో మనకి ఆయన శరీరము, మనస్సు, శ్వాసల యొక్క పరమైనటువంటి భావాల్ని మనకేం చెప్తుంది? ఒకటి మంత్రిని అంటే మనస్సు, దండిని అంటే శరీరము, బాల విక్రమ నందిత అనే మాట కూడా చూడొచ్చు. బాల అంటే ఏమిటి? 1000 హంసల రథంతో ప్రయాణం చేస్తున్న బాలాశక్తి తనలో నుంచి, హృదయంలో నుంచి వచ్చింది. దాని అర్థం ఏమిటి? శ్వాస అంటే శరీరాన్ని, మనస్సుని, శ్వాసని సరైనటువంటి విధానంగా ఉపయోగించుకొని మీరు పొందవలసినటువంటి ఆత్మానుభూతిని పొందేదానికి ఈ శరీరం ఇచ్చాము. ఆ మాట మర్చిపోక దాన్ని ఎట్లా పొందాలో దాని ఆ మాదిరిగా పొందే ప్రయత్నం చేయండి అన్న సూచనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని మనం కొంచెం కనుక దీన్ని ఇంకొంచెం వివరించి కనుక ఆలోచించేటైతే, సో శరీరాన్ని గురించి పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట, ఇది జడమైనా సరే అత్యంత సమర్థవంతమైన పనిముట్టు అని. శరీరాన్ని గురించి అంతకుముందు మనం చెప్పుకున్నవి అనుకున్నాం. ఈ శరీరం తయారు చేయాలంటే కిందటి మంత్రంలోనూ అంతకుముందు మంత్రంలోనూ ఒకసారి చెప్పుకున్నాం. ఎన్ని లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది, అదే ఆడ శరీరం తయారు చేయాలంటే దానికి 1.5 రెట్లు ఖర్చు అవుతుంది. అంటే ఎంత ఖర్చుతో కూడా దాన్ని మెయింటైన్ చేయడం కూడా 100 సంవత్సరాలు బతుకుతోంది, 80, 90, 100 రకరకాల ఎంతకాలం బతుకుతుందో దానికి ఎంత ఖర్చు అవుతోంది, ఎంత విలువైంది ఈ శరీరం అనే పరంగా కూడా ఆ యాంగిల్లో చూసేటట్టయితే చాలా విలువైనటువంటి, అత్యంత సమర్థవంతమైన విలువైనటువంటి పనిముట్టు. కారణం సాక్షాత్ భగవంతుడు చేసిన పనిముట్టు అది. మనం సర్వసాధారణంగా యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకుంటాం, అంటే దాని గురించి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వం. ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లు కట్టాలి, లేదు ఒక వస్తువు డిజైన్ చేయాలి, లేదా ఒక వెహికల్ డిజైన్ చేయాలి, ఆ కారు మోడల్స్ కొత్తగా మోడల్ వచ్చినప్పుడు దాన్ని వెంటబడి మళ్ళీ మనం కొనుక్కునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ శరీరాన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎట్లా డిజైన్ చేశారు, ఎంత పర్ఫెక్ట్గా చేశారు? కొంచెం ఆలోచించేటట్టయితే ఇది ఆల్రెడీ చేసినటువంటి డిజైన్లో వచ్చిన చిన్న చిన్న మార్పులు చేర్పులు అడ్జస్ట్ చేసేదానికి డాక్టర్లు, స్పెషలిస్టులు ప్రయత్నం చేయటమే తప్ప శరీరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా డిజైన్ చేయగలుగుతామా మనం? కాబట్టి ఎంత ఉదాత్తమైనటువంటి శరీరాన్ని సద్వినియోగం చేసుకునే విధానంగా దాన్ని ఉపయోగించుకోండి అనే సూచన పరంగా ఈ యాంగిల్ తీసుకోవచ్చు. సో సమర్థవంతమైన పనిముట్టు కాబట్టి దాని సంపూర్ణమైన సమర్థతని వినియోగించుకోండి. అట్లాగే మనసుల గురించి చెప్పే మాట, పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట ఏమిటి? అసమర్థుడైన నాయకుడైన సమర్థుడైన సేవకుడుట. పెత్తనం కనుక మనసుకి ఇచ్చామా ఆ మనసు మనకి కొంప ముంచుతుంది. మనసుని కంట్రోల్లో పెట్టి పెత్తనం కనుక ఆత్మకి ఇచ్చి దాని ఆత్మ మార్గంలో ప్రయాణం చేసేదానికి మనసును మనం వినియోగించుకునేటట్టయితే అత్యంత సమర్థవంతమైనటువంటి సేవకుడుగా మనసు పనిచేస్తుంది. కాబట్టి ఈ సమర్థవంతమైనటువంటి పనిముట్టుని, సమర్థవంతమైనటువంటి సేవకుణ్ణి మనం ఎట్లా వినియోగించుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఆత్మానుభూతి ఉంటుంది అన్న మాటని శృతసేనాయ అంటే పొగడదగ్గ మహత్తరమైనటువంటి గుణాలు కల సేన గలవాడ. ఆత్మకి వీడంతా సేనలు. అంటే ఇప్పుడు ఆత్మ అనేది కనుక రాజు అయ్యేటట్టయితే మంత్రి ఒక సేవకుడు, సేనాధిపతి ఇంకొక సేవకుడు, వీళ్ళ కింద పనిచేసే కోటాను కోట్ల మంది వాళ్ళంతా కూడా సేవకులు కాబట్టి రాజుకు సేవకుడు. సో ఈ పరంగానే స్వామి ఒక సందర్భంలో ఒక కథ చెప్తూ, ఒక రాజుగారు ఆస్థానానికి వచ్చి
నేను చెప్పిన రాత్రి నేను నీళ్లు అడిగాను, నా సేవకుడు వాడు ఆ సేవకుడు నాకు నీళ్లు పట్టుకుని వచ్చి ఇవ్వలేదు అని కంప్లైంట్ చేశాట. సాక్షాత్ రాజు అంటే వాడు చేస్తే ఆ రాజ్యం మొత్తాన్ని ఉరిదీయాలన్నా తీసేంత శక్తి గలవాడు. తన సేవకుడు తను చెప్పిన మాట వినలేదు అని వేరేవాడు ఇతర సేవకులకు కంప్లైంట్ చేయడం ఎంత హాస్యాస్పదమో. నేను చెప్పిన మాట నా మనసు వినలేదు అని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ఆ మనస్సుకి ఎక్కువ అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా ఆత్మ రాజు అనే మాట మరిచిపోయి మనస్సే రాజు అనుకునే పరిస్థితి రావటం మూలంగా వచ్చిన స్థితిని ముందు తప్పించండి అనే మాటని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. 3వ అనువాకంలో చెప్పుకున్న మంత్రాలు, మనసుపరమైన చెప్పుకున్న మంత్రాలు ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే వంచతే పరివంచతే అనే మాట 2 అంటే వంచతే అంటే మోసం చేసేది, అంతటితో ఆగచ్చు. పరివంచతే మళ్ళీ 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 మోసం చేసే శక్తి కలిగిన మనస్సు కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఈ శరీరాన్ని మనస్సుని సద్వినియోగం చేసుకోవటం మూలంగా మాత్రమే శరీరము, మనసు, శ్వాస వీటి యొక్క సద్వినియోగంతో భగవంతుడి యొక్క ఆత్మ యొక్క అనుభూతిని పొందటం అనేది ఇండైరెక్ట్ గా ఇచ్చిన సేనని సమర్థవంతంగా వాడుకుని ఆత్మ సామ్రాజ్యాన్ని పొందు అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని భావించవచ్చు. అంటే దీన్ని కొంచెం వివరంగా అర్థం చేసుకునే దానికి లలితా సహస్రనామంలో ఒక నామం మనం ఇట్లా గుర్తు చేసుకోవచ్చు. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మక. దీన్ని అన్వయం చేసుకోవాలంటే ఒకే ఒక చిచ్చక్తి మన శరీరంలోనే చేతన రూపంలో మన అలరిస్తోంది, జడ రూపంలో కూడా మన అలరిస్తోంది. అంటే ఏమన్నమాట, ఒకసారి శరీరాన్ని గురించి ఆలోచించండి. శరీరంలో అనేకమైనటువంటి వస్తువులు కదిలే ఉన్నాయి, అనేకమైన భాగాలు కదిలే ఉన్నాయి. గుండె కొట్టుకోవటం మనం చెప్పినా చెప్పకపోయినా కొట్టుకుంటూ కదులుతూనే ఉంటుంది. శరీరం చేతులు కానీ కాళ్ళు కానీ మన ఇష్టం వచ్చినట్టుగా సంకల్పానుసారం కదిలిస్తూ ఉంటాం. అదే శరీరంలో ఉన్నటువంటి ఎముకలు చాలా స్థిరంగా దృఢంగా కదలకుండా ఉంటాయి. అది స్థిరంగా దృఢంగా కదలకుండా ఉండేటట్టు చేసేది చిచ్చక్తే. రక్తం ప్రసరిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అందులో కరెంటు లాగా అనుక్షణం శక్తి ప్రవహిస్తూ ఉంటుంది, ఇది కదులుతూ ఉంటుంది. ఈ కదులుతున్న శక్తికి చైతన్యం కలిగి అది చిచ్చక్తి కారణం మూలంగానే కదులుతోంది. ఇది జడంగా కూడా స్థిరంగా ఉండటం మూలంగా శరీరాన్ని దృఢంగాను బలంగాను ఉంచగలిగిన స్థితి ఆ జడశక్తిగా జడ పదార్థంలోను, చేతనాశక్తిగా కదిలే పదార్థంలోను రెండిట్లోనూ ఒకే ఒక చైతన్యం ఉన్నది సుమా అన్న బాగా అర్థం. ఇక్కడ చేతన చైతన్య ఈ రెండింటికి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చేతన అంటే కదలిక, చెయ్యి కదిలిస్తున్నాం, గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రసరిస్తోంది, ఇవన్నీ చేతన. ఈ చేతనకి కారణమైంది చైతన్యం. ఇవన్నీ ఎప్పుడు కదులుతాయి? ఆత్మ అనే చైతన్యం మనలో ఉండేటట్టయితేనే మనలో ఉన్నటువంటి చేతనాత్మకమైనటువంటి శరీర భాగాలు పనిచేస్తాయి. అదే ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే, ఆ చిచ్చక్తి మనలో ఉన్నప్పుడు మాత్రమే జడంగా ఉన్నటువంటి శరీర అంగాలు కూడా పనిచేస్తాయి. లేకపోయేటట్టయితే అవి పనిచేయవు, ఇవి పనిచేయవు. ఆ జడంగా ఉన్న అంగాల్లోనే ఉన్న జడశక్తిలాగా నువ్వే వ్యాపించున్నావు పరమేశ్వర. ఈ చేతనతో కదులుతున్నటువంటి అంగాల్లో కూడా నువ్వే వ్యాపించి వాటిని కదిలేలాగా చేస్తున్నావు. అంటే ఒకే కరెంటు హీటర్లో వేడిగాను, కూలర్లో చల్లదనంగాను ఏ మాదిరిగా పనిచేస్తోందో అదే మాదిరిగా చేతనకి కారణం చైతన్యమే, జడత్వానికి కారణం చైతన్యమే. కాబట్టి మన శరీరంలో నుండి ఈ జడ చేతన అనే రెండు పదార్థాన్ని, రెండు అంగాల్ని, రెండు తత్వాల్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధానంగా మీరు నడుచుకుంటున్నారా అంటే, శరీరాన్ని స్వామి చెప్పిన మాటలో కనుక అర్థం చేసుకునేటట్లయితే హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్ ఇన్ ద సొసైటీ. ఏమిటి చాలా సింపుల్ గా చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక జీవితం చాలదు. అట్లా దేనిని ఎట్లా వినియోగించుకోవటం మూలంగా ఆ వేదంలో చెప్పబడ్డటువంటి భగవంతుడి యొక్క అనుభూతి మనం పొందగలుగుతామో ఆ మాదిరిగా వాటిని వినియోగించుకునే నేర్పు
అదే యోగపరంగా ఆలోచించిన ఏమంటారు, కర్మ సుకోచర ఇది యోగ. అంటే అనేక రకాల కర్మలు మనం చేస్తున్నాం. ఆ చేసే కర్మని అత్యంత కుశలంగా చేయగలగడం నేర్చుకోవటం యోగం. కాబట్టి భగవంతుడితో యోగం అంటే కలయిక. భగవంతుడితో కలగటమే భగవంతుడి యొక్క అనుభూతి. ఆ అనుభూతి కోసం ఈ జడ చేతన పరమైనటువంటి రెండింటినీ కూడా సంపూర్ణమైనటువంటి సద్వినియోగం చేసుకుంటున్నారా, చేసుకుంటే మీరు పొందుతారు అన్న భావని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ శ్లాఘనీయమైనటువంటి శక్తి గల సేన అనటంలో మనస్సుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మనస్సు యొక్క శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వామిత్రుడు కథే తీసుకోండి. విశ్వామిత్రుడు జీవితంలో చూసేటట్టయితే ఆ త్రిశంకుడు చూడటానికి చాలా సిల్లిగా అనిపించవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఆయన తపోశక్తి అంతా వేస్ట్ చేసుకున్నాడు అనిపించవచ్చు. కాబట్టి మనస్సు యొక్క శక్తిని చూసేటట్టయితే బ్రహ్మ ఏ మాదిరిగా సృష్టి చేశాడో అట్లా ఒక లోకాన్ని సంకల్ప మాత్రం చేత సృష్టి చేశారంటే బ్రహ్మ సంకల్ప శక్తి ఎట్లాంటిదో ఆ విశ్వామిత్రుడి యొక్క సంకల్ప శక్తి మనోశక్తి కూడా కూడేడంగా అట్లాంటిదే. అట్లాంటి శక్తి మనందరికీ ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? అంతకుముందు చెప్పిన ఇంకొక ఎగ్జాంపుల్, 1,86,000 మైళ్ళ వేగంతో పోయే మైండ్ కాంతి కన్నా కొన్ని కోటాను కోట రెట్లు ఎక్కువ వేగవంతమైన మనసు. ఇదే వేగవంతమైన మనసులో ఒక మంచి ఆలోచన ఎంత వేగంగా మన భగవంతుడి దగ్గరికి తీసుకుపోతుంది. అదే ఒక చెడ్డ ఆలోచన ఎంత వేగంగా మన భగవంతుడి దగ్గర నుంచి దూరంగా చేస్తుంది. కాబట్టి ఈ అత్యంత సమర్థవంతమైనటువంటి సేన మనకి ఇచ్చిన దాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే సేనా నాయకుడి అండర్లో ఇవి పనిచేస్తున్నాయా? శివకుమారుణ్ణి అంటే ఆనంద స్వరూపుడు శివుడు, ఆనందేతి మృడ అని. ఆ మృడస్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క కుమారుడు జ్ఞానం. ఆయనే జ్ఞానస్వరూపుడైనటువంటి కుమారస్వామి అన్నారు. జ్ఞానం యొక్క చెప్పు చేతల్లో కనుక దేవసేనలు అంటే శరీరంలో ఉన్న ఉత్సాహం సాహసం వగైరా వగైరా అన్ని కూడాను, దేవసేన అంటే ఇంద్రుడు చంద్రుడు వగైరా ఆల్ దేవతలంతా కూడా జ్ఞానం యొక్క అధీనంలో పనిచేసినప్పుడు ఎంత గొప్ప రాక్షస శక్తినైనా సంహారం చేసి వాళ్ళు విజయం పొందినట్టు, జ్ఞానం యొక్క కంట్రోల్లో పనిచేయకుండా ఎవడికి తోచినట్టు కనుక వాళ్ళు పనిచేసేటట్టయితే ఆ కేనోపనిషత్తులో చెప్పిన కథ మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. ఏమిటది? రాక్షసుల్ని సంహరించారు. ఆ సంహరించినటువంటి ఆనందంలో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నేను కొంచెం, అందరూ సంహరించారు, బ్రహ్మాండంగా యుద్ధం చేశారు, కానీ మీకన్నా నేను కొంచెం ఎక్కువ శక్తిని ఉపయోగించి అగ్నిని కాబట్టి ఆ మొత్తాన్ని దహించగలిగాను అంటాడు. వాయువు అంటాడు నేను లేకుండా నువ్వు చేయగలుగుతావా? వాయు సహాయంతోనే కదా అగ్ని వీచేది అని. సో ఇట్లా వాయువు అగ్ని ఎవడికి వాడు నేను గొప్పవాడిని నేను చంపాను అనే మాటలు వాళ్ళలో వాడు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో యక్షుడుగా ప్రవేశిస్తాడు సాక్షాత్ శివుడు. మీలో ఎవరు ఎక్కువ శక్తి గల వాళ్ళో పరీక్ష చేసుకునేదానికి ఈ గడ్డి పరకని మీద మీ శక్తుల్ని ప్రయోగించి మీలో ఎవరు గొప్పవాళ్ళో తేల్చుకోండి అని ఒక గడ్డి పరక అక్కడ పడేసి వెళ్ళిపోతే ఆ గడ్డి పరకని కదిలించలేకపోవటానికి వాయువు వంతవుతుంది, దహించలేకపోవటం అనేది అగ్నివంతం అవుతుంది. కాబట్టి ఈ శక్తులన్నీ ఎవరివి అన్న మీమాంస అప్పుడు వాళ్ళకి కలుగుతుంది. ఇవన్నీ ఎవరివి? నాలో ఉన్న శక్తులన్నీ ఎవరివి? నేను ఎక్కడి నుంచి పెట్టి పొందాను? దీన్ని ఎట్లా వినియోగం చేసుకోవటం మూలంగా నేను పొందవలసిన గమ్యం పొందుతాను అన్న జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క కరుణ భగవతి రూపంలో అమ్మవారుగా వాళ్ళ మధ్యలో ప్రవేశించటం, దర్శనం ఇచ్చినాక తల్లి ఎవరో మహాపురుషుడు వచ్చాడు పోయినాడు, యక్షుడు అంటారు వాడు. యక్షుడు అంటే అదృశ్య శక్తి. ఎవరో మాకు అర్థం కాలేదు ఏమిటంటే అప్పుడు ఆవిడ చెప్తుంది ఆయన సాక్షాత్తు శివుడు, సంపూర్ణ జ్ఞానస్వరూపుడు, ఆయన యొక్క అనుగ్రహం మీ మీద కలిగి విశ్వాన్ని పరిపాలించిన దేవశక్తులైన మీలో మీరు కొట్టుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని గైడ్ చేసేదానికి ఆయన వచ్చాడు. ఆయన యొక్క అనుగ్రహ రూపాన్ని భగవంతుడి యొక్క కరుణే అరుణ రూపంలో పార్వతిగా వచ్చింది. అది ఆ కేనోపనిషత్ సారంగా మనం చెప్పుకుంటాం. అంటే ఏమిటి మన అర్థం? నాలో ఉన్నటువంటి సమస్తమైన శక్తులు, శారీరకమైన శక్తులు కానీ మానసికమైన శక్తులు కానీ ఇతర శక్తులు కానీ సామాజిక ఇవన్నీ రకరకాల శక్తులు, ఆర్థిక ఆధ్యాత్మిక రకరకాల ఈ శక్తులు ఏవైతే పొందగలగడు ఇవన్నీ కూడా కేవలం భగవంతుడి యొక్క కరుణ వల్ల మనం పొందాము
అన్న కృతజ్ఞతాభావంతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇచ్చినటువంటి జడ చేతన పరమైనటువంటి అంగాల యొక్క సమన్వయంతో పొందవలసినటువంటి ఆత్మానుభూతిని పొందండి అన్న సంకేతంగా ఈ శృతాయ శృతసేనాయ అన్న మాటని మనం అన్వయం చేసుకోవచ్చు. యాక్చువల్గా సైంటిఫిక్ గా మనం మాట అంటూ ఉంటారు పెద్దవాడు. ఐన్స్టీన్ లాంటి వాడు కూడా తనకున్నటువంటి మేధోశక్తిలో 15% మాత్రమే ఉపయోగించగలిగాడు. ఏమిటి దాని అర్థం? దాని శక్తి ఎంత అని చెప్పాలి? 15% ఉపయోగించిన వాడిని టాప్ ర్యాంకింగ్ సైంటిస్ట్లో నెంబర్ 1 అన్నారు. అంతకన్నా ఎక్కువ ఉపయోగించగలిగినటువంటి, పూర్తిగా ఉపయోగించగలిగిన వాళ్ళని దార్శనికులు అన్నారు. వేదఋషుల యొక్క శక్తి ఏమిటో, దాని యొక్క స్థితి ఏమిటో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాధారణమైన మానవులు 5 to 6%, 3 to 4% బ్రెయిన్ కెపాసిటీని ఉపయోగించిన స్థితిలో ఉంటున్నప్పుడు సంపూర్ణమైనటువంటి ఆ శక్తిని సంపూర్ణ వికసనకి ఉపయోగించుకునే దార్శనికులు చెప్పిన మాటలు, శబ్దాల్ని వేదాలుగాను అంటే శృతిగాను, దాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పింది స్మృతిగాను అన్వయంగా చూడొచ్చు అనే మాటని ఈ శృతసేనాయచ అని అందులో ఉన్న మొదటి భాగాన్ని మనం దాన్ని అట్లా అర్థం చేసుకోవచ్చు. సో ఇదే శృతసేనాయ అని శబ్దపరంగా మనం కనుక అర్థం చేసుకునేటట్టయితే, శృతి అనే మాటని అంతర్వాణిగా జ్ఞానుల చేత విన్న శబ్దాలు అనుకున్నాం కాబట్టి, లేదు భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శృతి అనుకున్నాం కాబట్టి, దాన్ని ఈ నాదపరమైనటువంటి జ్ఞానంగా, ఎందుకని మనం ఏది చెప్పుకోవాలన్నా మాటతో చెప్పుకుంటాం. మాటతో చెప్తే మనకు అర్థం అవుతుంది. మనకి తెలిసినటువంటి భగవంతుడి యొక్క జ్ఞానాల గురించి నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అని, ఆ నిశ్శబ్దం నుంచి వచ్చినటువంటి తొలి శబ్దం ఓంకార స్వరూపం అని ఈ మాదిరిగా మనం అనుకుంటాం. కాబట్టి ఆ యాంగిల్లో ఈ శృతసేనాయ అనే దానికి రెండవ విశ్లేషణగా, రెండవ ప్రత్యేకమైన అర్థంగా ఈ శబ్దపరంగా దాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే ధ్యానంలో మనం ఉండి భగవంతుడితో తాదాత్మ్యత చెంది బాహ్యమైనటువంటి ఏ రకమైన స్మృతి లేకుండా అంతర్గత అనాహతనాదంగా మనం కనుక ఏదైనా శబ్దాన్ని, భగవంతుడి యొక్క శబ్దాన్ని మనం వినగలిగాము అనేటట్టయితే దాన్ని శృతి అనొచ్చు. సో ఆ విన్న మాటని నేను పక్క వాళ్ళకి చెప్తున్నాను, లేదు మీరు చెప్తున్నారు నేను వింటున్నాను, అట్లా ఒకళ్ళు చెప్పటము ఇంకోళ్ళు వినటము పరంగా అదే వేదవాక్యాన్ని ఇప్పుడు మనం రుద్రం చెప్పుకున్నాం, లేదు ఆదిత్య మనం చెప్పుకున్నాం, మనం ఆదిత్యపరమైనటువంటి వేద పనసి మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఏమిటనమాట? దీని శృతం అంటే విన్నాను. శృతి ఏంటైనా ఉన్నా అనాహతనాదంగా, అంటే పైకి పక్కవాళ్ళు చెప్తే చెవులతో విన్నది కాదు, అంతర్గతంగా అనుభూతి పరంగా విన్నటువంటి శబ్దాన్ని శృతి అనుకోవచ్చు. దాని గురించి చెప్పుకోవటం, దాని గురించి తెలుసుకునే దానికి చేసే ప్రయత్నంలో చెప్పబడినటువంటి మాటల్ని శృతంగాను అర్థం చేసుకునేటట్టయితే, నిశ్శబ్దంలో నుంచి వచ్చింది ఆది శబ్దం వేదం కాబట్టి, నిశ్శబ్దాన్ని అనుభవించేదానికి శబ్దం అనే మార్గం ద్వారా భగవంతుడు మనకి అవకాశం కలిగించాడు. కాబట్టి నిశ్శబ్దం నుంచి శబ్ద ప్రపంచంలోకి మనం వచ్చిన మార్గం ఓంకారంలో నుంచి వచ్చాం. మళ్ళీ ఈ శబ్ద ప్రపంచంలోంచి నిశ్శబ్ద ప్రపంచంలోకి మనం పోయేదానికి మార్గం కూడా అదే ఓంకారంలోంచి పోవాలి. కాబట్టి ఓంకారాన్ని శృతి అనుకునేటట్టయితే, ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి 50 వర్ణాలు, 50 అక్షరమాల వర్ణమాల ఏదైతే ఉందో, అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరమాల ఏదైతే ఉందో దాన్ని శృతం అనుకోవచ్చు. అంటే ఆ పరంగా ఆ అక్షరాలతో కూర్చబడ్డవే సమస్తమైన శబ్దరాశి వేదమంత్రాలు అన్నీ. కాబట్టి ఆ అన్ని నాదాలకి ఆదైనటువంటి ఓంకారం యొక్క అనుభూతి పొందేదానికి ఈ శబ్దరాశిని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? కారణం ఏమిటి? ఇవాళ రేపు ఉన్నటువంటి సొసైటీలో మనం చూసేటట్టయితే చాలా లూజుగా, చాలా అశ్లీలైనటువంటి పదాల్ని చాలా క్యాజువల్గా, అతి సహజంగా ఆడ మొగ కూడా వాడటం అనేది సమాజంలో మనం చూస్తున్నాం. శబ్దం అనేది ఒక శక్తి. ఆ శక్తిని సద్వినియోగం చేయటం అనేది భగవంతుడి వైపు తీసుకుపోయేటట్టయితే
దాన్ని దుర్వినియోగం చేయటం అనేది మనకి ప్రపంచంలోకి బలంగా పాతుకుపోయేటట్టుగా చేస్తుంది అన్న జ్ఞానాన్ని మర్చిపోయి మనం చేస్తున్న పనిని, అంటే మీరు శబ్దాల్ని పలికే శక్తిని సద్వినియోగం చేసుకుంటున్నారా? శబ్దం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క జ్యోతిర్మయమైనటువంటి అక్షర స్వరూపం అనే భావనతో వాటిని సద్వినియోగం కోసం ప్రయత్నం కనుక చేసేటట్టయితే దాని యొక్క ఫలితాలను మీరు పూర్తిగా పొందుతారు అన్న మాటను కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. ఈ పరంగా యాక్చువల్గా జరిగినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్లో, ఆ ఎక్స్పెరిమెంట్ దాదాపు ఒక 10-15 years కంటిన్యూగా పిల్లల మీద చేసిన ఎక్స్పెరిమెంట్ అది. చాలా యాక్టివ్గా సొసైటీలో ఇప్పుడు ఇవాళ మనకి టీవీల్లోనూ వాటిల్లోనూ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని రకరకాలుగా వాళ్ళ చేత వాగిస్తూ వాళ్ళ తెలివితేటలు చూపించడం చూస్తున్నాం. స్పెషల్లీ అమెరికన్ టీవీ మీరు చూసేటైతే ఈజీగా తెలుస్తుంది. ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ దాదాపు 30-40 చిల్డ్రన్ని ఆ మాదిరిగాను, ఇంకొక 30-40 మంది పిల్లల్ని, అదే సంఖ్యలో ఉన్న పిల్లల్ని ఈ నిశ్శబ్దము, సాధనాపరమైంది, వేద శబ్దాలు ఈ మాదిరిగాను 2 బ్యాచ్ల్ని దాదాపు 10-15 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ మార్గాల్లో వాళ్ళని ముందుకు పోయేటట్టు చేస్తే, మొదట్లో చాలా చురుకుగా, చాలా యాక్టివ్గా, చాలా సోషల్లీ మోస్ట్ ఎమికబుల్గా వ్యక్తం చేసినటువంటి వాళ్ళు, లౌకికమైనటువంటి శబ్దాలకి అలవాటు పడ్డవాళ్ళు గాను, పోను పోను ఉదాత్తమైనటువంటి తెలివితేటలు, చాలా డీప్ నాలెడ్జ్ని, సునిశ్చితమైనటువంటి మేధాశక్తిని వ్యక్తం చేసిన వాళ్ళు 2వ బ్యాచ్ గాను 10-15 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకు అర్థమైంది. ఇవాళ పిల్లల్ని మనం వృద్ధం చెప్పేదానికి కానీ ఇంకో దానికి చెప్పేదానికి ట్రైనింగ్ ఇవ్వటం, ఆ లైన్లో తీసుకుపోవటం అనే ప్రయత్నం ఒక మాదిరిగా జరుగుతుంటే, మా వాడు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలనే తాపత్రయంతో 24 గంటలు వాడిని స్కూల్లోనూ ఎక్కడో పెట్టి రుద్ది మిగతా ప్రపంచానికి దూరంగా పెట్టి, మార్కులు తప్ప, లేకపోతే మార్కులు లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే పక్కవాడికి ఎక్కువ వస్తే వాడు భరించలేకపోవటం, ఇట్లాంటి సమాజాన్ని ఇంకో పక్క ఆ 2 దాదాపు బైఫర్కేట్ అయిపోయే పరిస్థితిగా ఇవాళ సమాజాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏ మార్గంలో మనం పోవటం మూలంగా ఉదాత్తమైన ఫలితాలు పొందగలుగుతాము అన్న మాటను కూడా ఈ శృతసేనాయ అన్న మాట ఇండైరెక్ట్గా సామాజికంగా, స్పెషల్లీ బాల వికాస్ పరమైనటువంటి క్లాసులు వగైరా వాటి పరంగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ 50 శబ్దాలు ఏదైతే ఉన్నాయో వాటిని అకారాది క్షకారాంత వర్ణమాల శబ్దాన్ని శృతసేన అనుకునేటట్టయితే, ఆ సేన యొక్క సద్వినియోగం ఎట్లా? సేన యొక్క సద్వినియోగం అంటే ఏమిటి? సరైనటువంటి అక్షరాల కలయిక మూలంగా. ఇప్పుడు నమశివాయ అన్న అక్షరాల రూపంలోనే చెప్పాం, బూతులు తిట్టారన్నా అదే అక్షరాల రూపంలో చెప్తున్నాం. శబ్దాల యొక్క కలయిక, మేలు కలయికనేమన్నా భగవంతుడి వైపు తీసుకుపోయి నిశ్శబ్దం వైపు తీసుకుపోయే శబ్దంగాను, దుర్మార్గమైన కలయిక ఏమన్నా ప్రపంచం వైపు తీసుకుపోయేదిగాను అనుకున్నాం. అంతకుముందు చెప్పిన సంఘటన ఒకటి, రావణాసురుడు, ఆయన యొక్క శబ్ద జ్ఞానము అఖండ. రావణాసురుడు కన్నా మేధావి దాదాపు పుట్టడు శబ్దాల విషయంలో. ఎంతటి గొప్ప శబ్ద సమ్మేళకుడో, ఎంత గొప్ప నాలెడ్జ్ గలవాడో ఊహించను కూడా ఊహించడం. జటావిధి, ఘనవిధి అనే 2 విధులు మొదటిసారి వేదం విషయంలో పరిచయం చేసిన వాడు ఆయనే. అంతటి గొప్ప మేధావి అయినటువంటి రావణ బ్రహ్మ అని పిలువదగ్గ వ్యక్తిని రావణ అసురుడు అంటానికి కారణం ఏంటంటే, ఈ శబ్దాలతో మేళవించిన శక్తిని ఆయన దుర్వినియోగం చేయటమే ఆయన కారణం. ఆ రూపంలో కథగా చెప్పిందే రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తేదానికి ప్రయత్నం చేశాడు. శివుడు బొట్టమేలతో తొక్కటం మూలంగా ఆయన చేతులు దాని కింద ఇరుక్కుపోయి బ్రహ్మాండమైనటువంటి రావంతో, అంటే భరించడానికి వీలైన బాధని ఎక్స్ప్రెస్ చేసేదానికి అనూహ్యమైనటువంటి రావం చేశాడు. అందువల్ల అప్పటిమట్టే ఆయన పేరు రావణ అయిపోయింది. అంటే భయంకరంగా ఏడుస్తూ అరిచాడు కాబట్టి రావణాసురుడు అనే పేరు వచ్చింది. ఒకటి రావణ, ఇంకోటి అసుర. అంటే శబ్దము, దాని దుర్వినియోగం మూలంగా అసుర. సాక్షర విపరీతాశ్చేత్ రాక్షస ఏన కేవలం అనే మాట కూడా ఆలోచి. సాక్షర అంటే అక్షర స్వరూపుడైన భగవంతుడు. సా అంటే నిరాకార పరబ్రహ్మ, లేదు భగవతి. అక్షర అంటే అక్షర స్వరూపం, అంటే నాశరహితమైనటువంటి పరాశక్తి. దాన్ని తప్పుగా ప్రయత్నం చేసేటట్టయితే, దాన్ని విపరీతంగా వర్తించేటట్టయితే రాక్షస అవుతుంది సుమా.
అంటే సా క్ష రా అనే 3 అక్షరాల్ని వెనక్కి తిప్పి చదివేటట్టయితే రాక్షస అవుతుంది శబ్దపరంగా కూడా. అట్లా సరైనటువంటి విధానంగా శబ్దాన్ని వినియోగించటం మూలంగా ఆ నిరాకార పరబ్రహ్మ నిశ్శబ్దం వైపు మనం ప్రయాణం చేస్తాము. ఆ శబ్దాల యొక్క దుర్వినియోగం మూలంగా రాక్షసులం అయిపోతాము అనే పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రావణాసుడు కథను మనం ఆనాడు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఆయనకున్నటువంటి అఖండమైనటువంటి మేధాశక్తితో శబ్దాల కలయిక మూలంగా నేను భగవంతునైనా పొందగలుగుతాను. దీనికి కూడా కారికేమిటి? ఒక మాట చెప్తారు, తెలిసి తెలియని అర్ధ సత్యాన్ని ఒక మాట చెప్ అర్ధ సత్యం ఉంటుందని నేను దాన్ని అర్ధ సత్యం ఉండటానికి కారణం సంపూర్ణమైన సత్యం మీకే అర్థం అవుతుంది. వేదాధీనంతో దైవతం తద్వేదం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణాధీనంతో దైవతం అనే మాట చెప్తూ ఉంటారు. అంటే శబ్దానికి భగవంతుడు శబ్దానికి అధీనుడు. అంటే శబ్దానికి ఒక్కొక్క శబ్దాన్ని ఒక్కొక్క రూపం అనుకున్నాం. ఒక్కొక్క భగవంతుడి యొక్క రూపానికి గణపతి అనగానే గణపతి అనే 4 అక్షరాల కలయిక మూలంగా ఏర్పడే రూపం గణపతి రూపం అవుతుంది ఇవన్నీ అనుకున్నాం. అంటే శబ్దానికి రూపానికి శబ్దానికి భగవంతుడికి ఉన్న సారూప్యతని. కాబట్టి ఈ శబ్దాలు, ఈ వేదాలు లేకపోతే అనేక రకాల మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాలకి అధీనమైనటువంటి భగవంతుడు. అంటే కుంతీదేవి కోరింది కన్య, సూర్యుడు వచ్చాడు. వచ్చినాక ఇట్లా విషయం తెలియగానే నోను నేను కన్యని, నేను నాకు తిరిగి కోరాను. అమ్మా నేను మంత్రాధీనుణ్ణి, నువ్వు కోరిన కోరిక నేను ఇచ్చిపోవాల్సిందే తప్ప మంత్రబద్ధుడిని అంతగా నేనేం చేయలేను అని అప్పుడు కర్ణుడు జననం చెప్తారు. అంటే ఈ మంత్రాధీనంతో దైవతం అనేది ఆ నెక్స్ట్ దాని కొంచెం ఎక్స్ట్రాపోలేషను బ్రాహ్మణాధీనంతో మంత్రం. కాబట్టి బ్రాహ్మణాధీనంతో దైవం అనే ఎక్స్ట్రాపోలేషను అది కొంచెం నెగిటివ్ ఇంటర్ప్రిటేషన్. బ్రాహ్మణ అంటే ఏమిటి? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం కోసం శబ్ద జ్ఞానాన్ని వినియోగించిన వాడు బ్రాహ్మడు. ఆ మాదిరిగా అట్టాంటి వాడి అధీనంలో భగవంతుడు ఉంటాడు. ఇది భక్తుల హృదయమే నేను ఉండే స్థానం అని స్వామి చెప్పిన మాట పరంగా అన్వయం చేసుకోవాలి తప్ప కేవలం శబ్ద జ్ఞానంతో భగవంతుడిని పట్టుకోవడం సాధ్యమవుతుంది అనే అర్ధరహితమైన నమ్మకం కూడదు అని చెప్పేదే రావణాసుడి యొక్క రావణ నాదం. సో ఈ కైలాస స్థితిని అంటే మోక్ష స్థితిని లేదు భగవంతుడి యొక్క స్థితిని తన యొక్క శబ్దాల కలయికతో ప్రయత్నం చేసి ఫెయిల్ అయినాడు అన్న పరంగా దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి శబ్దం యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానికి శరణాగత భావాన్ని మేళవించాలి. ఆ మేళవించడం మూలంగా ప్రాణశక్తి సరైనటువంటి విధానంగా పొందవలసిన ఆత్మానుభూతి పొందేదానికి కారణభూతం అవుతుంది. పతంజలి పరంగాను కణాదుడి పరంగాను కూడా ఇదే మాట ఇండైరెక్ట్ గా శబ్ద పరంగానే మనం కథ చెప్పుకున్నాం. కణాదుడు కూడా చాలా గొప్ప వేద ఋషి, పతంజలి కూడా గొప్ప వేద ఋషి. ఇద్దరి మధ్యలో జరిగిన వాదంలో సూక్ష్మాతి సూక్ష్మ కణాల యొక్క కలయిక మూలంగా విశ్వం ఏర్పడ్డది కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమే ఏముంది అనే మాట కణాదుడు వాదిస్తే ఇది ఆయనకి నచ్చక ఆయన చేసిన ప్రయత్నంలో భగవంతుడు శబ్ద రూపంలో ఈయన అనుగ్రహించబడ్డవే ఆ డమరుక నాదం నుంచి వచ్చిన 50 అక్షరాల పరమైనటువంటి 14 నాదాలు. అంటే శబ్దపరంగాను భగవంతుడిని పొందొచ్చు, కానీ పొందే విధానం ఏమిటంటే శరణాగత భావంతో వినమ్ర భావంతో భక్తి భావంతో నువ్వు పొందాలి, కానీ అహంకారంతో శబ్దంతో కూడా పొందలేము. కాబట్టి శబ్దము వినయము శరణాగత భావంతో మిశ్రితం చేసినప్పుడు మాత్రమే ఆ మంత్రం యొక్క ఫలితాన్ని పొందుతావు తప్ప నాట్ జస్ట్ మంత్రం నాకు వచ్చు కాబట్టి నేను మంత్ర ఫలితాన్ని పొందేస్తాను అన్నట్టుగా కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ని ఓపెన్ చేయాలి, ఆ కంప్యూటర్ ఓపెన్ చేస్తే దానికి ఒక కీబోర్డ్ ఉన్నది, దానికి పాస్వర్డ్ ఏదో ఉంది. ఆ పాస్వర్డ్ నేను పెట్టినా ఓపెన్ అవుతుంది, ఒక దుర్మార్గుడు పెట్టినా ఓపెన్ అవుతుంది. మంత్రం అనేది జస్ట్ పాస్వర్డ్తో మాత్రమే కాదు, ఆ పాస్వర్డ్తో పాటు ఉండవలసినటువంటి వినమ్ర భావన శరణాగత భావము భక్తి ఉంటేనే ఓపెన్ అవుతుంది అన్న రహస్యాన్ని ఇండైరెక్ట్గా శృతసేనాయ అన్న మంత్రం మనకి చెప్తుంది. మంత్రాధీనంతు దైవతం బ్రాహ్మణాధీనంతు మంత్రం
కాబట్టి తద్దైవం బ్రాహ్మణాధీనం అనేది కరెక్ట్ కాదు. అందువలనే ఇది పాక్షిక సత్యం అనటంలో నా ఉద్దేశం అది. అంటే కేవలం శబ్దంతోనే భగవంతుని పొందుదాం అనేది కాదు. ఆ శబ్దానికి తగ్గ వినయం, శరణాగత భావం, ఆ భావంతో చేసిన సాధన, తద్వారా మీరు పొందొచ్చు. అది తెలుసుకుని సాధన చేసి, ఇది తెలిసినంత మాత్రాన కేవలం వినమ్రుడిగా ఉన్నాను, శరణాగత భావంతో ఉన్నాను, అన్నిటికీ చచ్చుబడిపోయినట్టుగా ఉన్నాను, అది కుదరదు. సంపూర్ణమైనటువంటి ఉత్సాహంతో, పూర్తి సాహసంతో, అఖండమైన ధైర్యంతో చేయవలసిన ప్రయత్నం చేస్తూ శరణాగత భావం ఉండాలి. సో ఈ కాంబినేషన్ని సరైనటువంటి కాంబినేషన్తోనే మీరు భగవంతుడి యొక్క అనుభూతిని పొందగలుగుతారు అన్న మాటని ఈ శృతసేనాయ అన్న మంత్రం మనకి ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఉదాహరణగా కూడా మన గ్రంథాల్లో ఎన్నో తీసుకోవచ్చు. ఈ వేదాల గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు అర్హత గల జ్ఞానులు వాళ్ళు విన్నటువంటి శబ్దాల్ని దాన్ని శృతి అన్నాము. కాబట్టి అది వేదంలో వాటిని రికార్డ్ చేశారు కాబట్టి అదంతా శృతి. వేదం అంతా భగవంతుడి యొక్క శ్వాస అన్నాం. ఇవాళ మనం ఎవరైతే అనేక మంది మత ప్రవక్తలు, జీసస్ అనండి, లేకపోతే మహమ్మద్ అనండి, వీళ్ళంతా కూడా మత ప్రవక్తలు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు కూడా దైవవాణి విన్నారు. 10 కమాండ్మెంట్స్ లేదు, ఆయన విన్నదే ఖురాన్గా రాశాడు, ఇవన్నీ చెప్తారు. అంటే ఏమన్నమాట, వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు కూడా దైవవాణి విన్నారు. అంటే ఎవరెవరు ఏ స్థాయిలో విన్నారో వాళ్ళు విన్నారు, వాళ్ళు తోచింది రాశారు, ఆ రాసింది రికార్డ్ చేసుకుని పెద్ద మతాలు ఆ పేరు మీద నడవటం ఇవన్నీ చూస్తున్నాం. కొంచెం లోతుగా పోయి మన గ్రంథాల్లో చూసేటట్టయితే శిశుపాలుడు, దంతభక్తుడు, కంసుడు వీళ్ళు కూడా దైవవాణిని విన్నారు. నీకు పుట్టవి, నేను చంపబోయేవాడు ఫలానాడు పుట్టున్నాడు, అక్కడే పుట్టున్నాడు, ఇవన్నీ దైవవాణితో వాడు విన్నదే కదా. నిన్ను చంపబోయేవాడు ఆల్రెడీ పుట్టాడు అనే మాట చెప్పాల్సిన అవసరం మనకి నిజంగా అనిపిస్తుందా? తెలియదు మనకి. కానీ ఆ మాట దైవవాణిగా విన్నాడు. అంటే ఏమన్నమాట, సో జన్మాంతర సంస్కారపైన నుండి జ్ఞానము, ప్రస్తుత జన్మలో చేస్తున్న ప్రయత్నము, రెండిటి యొక్క సంయోగంతోనే మానవ జీవితం ముందుకు పోతుంది. కాబట్టి వెనక జన్మలో వాడు చాలా గొప్ప సాధకుడు అయి ఉండొచ్చు. వాడికి హెచ్చరికగా నువ్వు జాగ్రత్తపడి శరణాగత భావంతో అదే కృష్ణుడి కనుక శరణ వేడి మోక్షం పొందొచ్చు. లేదు ఈ మాదిరిగా యుద్ధం చేసి నశించి ఆ మాదిరిగా ఏ మార్గంలో ఎంచుకుంటావో నీ ఇష్టం అన్నదానికి సంకేతంగా చెప్పిందేమో. వాళ్ళు కూడా దైవవాణిని వినటం మనం చూడొచ్చు. అంటే దైవవాణి వినటము, దాన్ని ఆచరణాత్మకం చేయటం అనేది ఈ మధ్య కాలంలో కూడా మనం, ఫర్ ఎగ్జాంపుల్ స్వామి ఆ విషయంలో ఆయన పేరేమి జపనీస్ టిబెట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమెరికన్ నాసా సైంటిస్ట్, అతనికి కుజగ్రహానికి పోయే ఫార్ములాని స్వామి శబ్ద రూపంలో వినిపించడం. అంటే భగవంతుడి యొక్క వాణి వినటం అనేది సాధ్యము, దాని మనోస్థిరత్వంతో దాన్ని సాధించవచ్చు. ఆ యాంగిల్లో శరణాగత భావంతో కలిపి భగవంతుడి యొక్క అనుభూతి పొందండి అన్న సంకేతాన్ని ఈ శృతసేనాయ మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని మూడో యాంగిల్లో కనుక మనం ఆలోచించేటట్టయితే ఈ శృతసేనాయని వెనుక చెప్పుకున్న అన్వయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రవాయచ ప్రతిశ్రవాయచ, ఇదే అనువాకంలో ఒక మంత్రం చెప్పుకున్నాం. సో ఈ శ్రవ ప్రతిశ్రవ, ఓంకారాన్ని శ్రవం అనుకుంటే దాన్ని వినడం ఇది అనుకున్నట్టయితే, సో అత్యంత శ్లాఘనీయమైనటువంటి దాన్ని, అందరి చేత పొగడబడ్డ దాన్ని అనుకున్నట్టయితే మనకి శరీరము, మనసు, వాక్కు అనేది పూర్తిగా ఈ రెండు మనకి ఇచ్చినవి. కాబట్టి వీటి యొక్క సమన్వయాన్ని ఎట్లా చేసుకోవటం మూలంగా మీరు భగవంతుని ఈ మూడింటి యొక్క కలయిక ఇంపార్టెంట్. ఆ మూడింటి యొక్క కలయికలో ఉన్న మెలికని స్వామి చక్కటి మాటలో చెప్పారు. వచస్యేకం కర్మణ్యేకం, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన, మనస్సన్యం వచస్సన్యం కర్మణ్యం దురాత్మన. సో మనస్సు, వాక్కు, కర్మ ఏకీకృతం చేయటం, దాన్ని ఏకీకృత స్థితి. ఆ ఏకీకృత స్థితిలో అంతర్గతమైన శబ్దం వినపడుతుంది అన్న మాటని అర్థం చేసుకునేటట్టయితే, ఈ మనస్సు, వాక్కు, శ్వాస అనే మహత్తరమైనటువంటి సేన ఏదైతే మనకి ఇచ్చారో
వాటి యొక్క సద్వినియోగం మూలంగా పొందవలసినటువంటి స్థితి ఏంటి? ఆత్మానుభూతి, అదే ఆత్మ సామ్రాజ్యం. ఇది స్వాత్మానంద లవిద్భూత అనే మాట. అంటే ఆత్మ యొక్క అనుభూతి పొందినటువంటి ఆనందం విశ్వంలో చెప్పబడ్డ ఏ ఆనందం కన్నా కొన్ని కోటాను కోట్లు ఎక్కువ. కాబట్టి ఆ స్థితికి మనం పోగలుగుతాం అన్న సంకేతంగా మనం చూడొచ్చు. సో దీనికి ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేసేది ఏంటంటే, ఈ శరీరము, మనస్సు, ఆత్మ సంపూర్ణమైనటువంటి వికసనతో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి జంతువుల్లో కేవలం మానవుడికి మాత్రమే ఇది ఉన్నది సుమా. ఆ మాట మీరు గుర్తెరిగారా? వెన్నెముక నిట్ట నిలువుగా ఉన్నటువంటి జంతువు మానవుడు. దట్ ఈస్ నెంబర్ 1. అంతేకాదు సుమా, 5 వేళ్ళు సంపూర్ణంగా వికసించినటువంటి చేతులు, కాళ్ళు కలిగినటువంటి మానవుడు. అది పంచీకృతమైనటువంటి సృష్టిలో పంచ అంగుళలు స్పష్టమైనటువంటి సంకేతాల పరంగా ఉపయోగించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జీవి కేవలం మానవుడు. కాబట్టి ఈ ఉదాత్తమైన స్థితి ఆల్రెడీ నీ శరీరానికి ఉన్నది. మనస్సు సంకల్ప వికల్పాత్మక శక్తి కలుగున్నది. దాన్ని కొంచెం స్థిరం చేయటం అనేది సాధన చేసుకోవాలి. మనోస్థిరత్వం మూలంగా శరీరాన్ని, మనస్సుని కలిపి సద్వినియోగం చేసుకునేటైతే ఒక పక్షి తన 2 రెక్కలు సక్రమమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పైకి ఎగరగలిగినట్టు ఆత్మ అభిముఖమైనటువంటి ప్రయాణం సాధ్యమవుతుంది. అంటే దీనికే మనిషిని ఈ రుద్రం మనకి మనిషిని శోభ్య అనే మాటగా చెప్తుంది. శోభ్య అంటే సహ ఉభాయితి శోభ అనుకున్నాం. ఇవన్నీ ద్వంద్వాలే మనం మాట్లాడుకుంటున్నాం. కిందటి అనువాకంలో దైవపరమైనటువంటి ద్వంద్వాలు అనుకున్నాం. ఇది రుద్రుడి యొక్క నామాల ద్వంద్వాలు ఉంటాయి. ఇందులో మానవపరమైనటువంటి ద్వంద్వాలు చెప్పుకుంటున్నాం. ఏ ద్వంద్వాలైనా అతిక్రమించినప్పుడు మాత్రమే చెప్పేదానికి ఈ ద్వంద్వ స్థితి సహజంగా నీ జన్మలోనే ఉన్నది. సహ ఉభ 2 లక్షణాల కలయికతో పుట్టావు. కాబట్టి ఈ 2 లక్షణాల కలయికని అర్థం చేసుకుని ఆ రెండింటిని ఏకీకృతం చేసి ముందుకు పోయే ప్రయత్నం చెయ్యి. సో అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే సహ ఉభా పరంగా మనం శరీరాన్ని ఆలోచించినప్పుడు మన శరీరంలోనే అరిషడ్వర్గు అనేది ఒకటి ఎటు ఆల్రెడీ ఉన్నది. ఏది? కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య. ఇందాక చెప్పుకున్న భండాసురుడు, ఆ భండాసురుడిని చంపేదానికి భగవతి తన ప్రయత్నంలో మొట్టమొదట మంత్రిని, తర్వాత దండిని, తర్వాత బాల ఇవన్నీ సృష్టించింది. ఆ తర్వాత గొప్పమైన సేన, ఈ సేనతో వాడి మీద యుద్ధం చేసింది. కామేశ్వర అస్త్రంతో చివరికి వాడిని బండపూర్ మొత్తం ధ్వంసం చేసి ఇవన్నీ చెప్పుకున్నాం. ఏమిటి దాని యొక్క సంకేతం? ఈ శరీరము, మనస్సు, శరీరం అనే ఈ వీటిని నువ్వు శోభ్యుడు కాబట్టి ఈ ద్వంద్వ లక్షణాలని అతిక్రమించేదానికి ఆ తీవ్రమైనటువంటి ప్రయత్నంలో అంతర్గతంగా నీలో ఉన్నటువంటి దైవ లక్షణాలైన మిత్ర షడ్వర్గు, ఉత్సాహం, సాహసం, ధైర్యం, ఇవన్నీ వివేకం, విచక్షణ ఏదైతే చెప్పుకుంటామో వాటిని దైవసేనగాను, ఈ అరిషడ్ వర్గాన్ని రాక్షస సేనగాను, ఈ అరిషడ్ వర్గాలని మీద జయం పొందినప్పుడు మాత్రమే ఆ అనుభూతి సాధ్యం. కాబట్టి దైవసేన యొక్క సహాయంతో అది సంపూర్ణ ఉత్సాహం, ప్రోత్సాహం, ధైర్యం వాటన్నిటితో జ్ఞానాన్ని, సాధన, శ్రద్ధ వీటిని మేళవించి భండాసుడి యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి అరిషడ్ వర్గాన్ని జయించి, సమూలంగా జయించి, అంటే శేషం లేకుండా వాళ్ళని నాశనం చేసినప్పుడు నువ్వు పొందగలిగిన స్థితిని స్వాత్మానంద లవీభూత అంటే ఆత్మ యొక్క ఆనంద స్థితిని ఆ స్థితిలో నువ్వు పొందగలుగుతావు అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు చెప్పుకున్నటువంటి మాటని పత్తి అనే పరంగాలో 1:3:5 అన్న పరంగా ఆలోచించినా కూడా త్రిగుణాలని, పంచీభూతమైన శరీరమైన పంచ తత్వాన్ని ఆత్మానుభూతికి పొందే విధానంగా మలుచుకుని, అంటే ఆ పర్టికులర్ నిష్పత్తిలో వాటిని, ఆ ప్రపోర్షన్లో వాటిని సక్రమంగా వాడి పొందవలసిన ఫలితాలు పొందండి. ఇవన్నీ చెప్పేదానికి స్వామి చక్కటి మాట ఒకటి చెప్పారు, చాలా సింపుల్గా మనం అర్థమయ్యేదానికి. ఒంటింట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి.
ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, మిరియాలు ఉంటాయి, ఇవన్నీ అన్నీ ఉంటాయి. చేతైన వంటగాడు కనుక అయ్యేటట్టయితే అదే దినుసులతో చాలా ఆహ్లాదకరమైనటువంటి వంటకాన్ని తయారు చేస్తాడు. చేతకాని వాడు ఏంటంటే వాటిని ఉపయోగించి నోట్లో పెట్టుకోవడానికి వీలైన పదార్థాన్ని తయారు చేస్తాడు. ఇద్దరూ వాడింది అదే పదార్థాలు, కానీ వచ్చిన ఫలితాలు మాత్రం 180 degrees ఆపోజిట్గా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకునే టెక్నిక్ మీలో ఉన్నది సుమా. ఆ టెక్నిక్ సక్రమంగా పాటించి నీలో శ్లాఘనీయమైనటువంటి సేన, శృత సేనగా ఎంత మాత్రమైన మనోశక్తి, శారీరక శక్తి, శ్వాస శక్తి ఏదైతే ఇచ్చారో, మిత్ర షడ్వర్గం ఏవైతే ఇచ్చారో వాటి యొక్క సద్వినియోగంతో పొందవలసినటువంటి ఆత్మానుభూతిని బతికుండంగానే శరీరంలో పూర్తిగా సంపూర్ణ శక్తి ఉన్నప్పుడు మాత్రమే పొందాల్సిందే తప్ప ఎప్పుడో అంతా అయిపోయి సావు దగ్గరికి వచ్చి ఆ స్టేజ్లో ప్రయత్నం చేసేది కాదు అన్న సంకేతంగా దీన్ని తీసుకోవచ్చు. ఇందులో చెప్పని ఇంకొక సంకేతాన్ని స్వామి ఇంకోటి చక్కటి మాట ఒకటి చెప్పారు. ఇదే పాత్ర, వండటం, వీటన్నిటితో చెప్తూ ఎంత బ్రహ్మాండమైన వంట తయారు చేయడం చేతైన వాడైనా సరే ఆ వండిన పదార్థాన్ని ఏ రాగి పాత్రలోనే పెట్టి వడ్డించేటట్టయితే అది విషతుల్యం అవుతుంది. ఆహారం రుచిగా ఉంది అని తింటాడు, వాడు చస్తాడు. అట్లా పాత్ర శుద్ధి అంటే నీలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని సంపూర్ణంగా నాశనం చేసుకుని వాటి యొక్క సరైన నిష్పత్తిలో వాటిని ఉపయోగించినప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందే విధానంగా ఆ వంటని తయారు చేయగలుగుతావు అన్న సంకేతంగా చూడొచ్చు. అంటే పాత్ర శుద్ధి, పాకశుద్ధి అని చెప్తారు మన వాళ్ళు. వండేది సక్రమంగా ఉండాలి, వండుతున్న పాత్ర సక్రమంగా ఉండాలి. ఈ రెండిటి వల్లనే పొందవలసిన ఫలితం పొందగలుగుతాం. అందువల్ల శారీరక, మానసిక ఆ మలాల్ని మనం తొలగించుకుంటూ పొందవలసినటువంటి అనుభూతి పొందగలిగేదానికి శరీరంలో ఉన్నటువంటి శక్తుల యొక్క సద్వినియోగాన్ని గురించి ఈ శృతసేనాయ అనే మంత్రం మనకి చెప్తుంది. సో ఈ మంత్ర భావాన్ని శ్లోక రూపంలో మనం ఇట్లా చూడొచ్చు. అది ఓం శృతాయ శృతసేనాయ ఆశ్రిత భక్త రక్షకాయ అంతఃశబ్దానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. నాలో నువ్వే శబ్ద రూపంలో ఉన్నావు, ఓంకార రూపంలో ఉన్నావు. శ్వాస రూపంలో అనుక్షణం నేను సోహంగా విరుస్తున్నాను తప్ప దాన్ని లౌకికమైన భావంతోనే నేను జీవిస్తున్నాను తప్ప అది ఓంకార తత్వం నీ అనుభూతి పొందేదానికి నేను ఇంకా వాడుకోలేకపోతున్నాను, ఆ అనుభూతి పొందలేకపోతున్నాను. ఆ అనుభూతి పొందగలిగేదానికి నాలో నాకేవైతే పనిముట్లు ఇచ్చావో, శరీరమును, మనస్సును, ఆత్మను, లేకపోతే శ్వాసను, ఈ పనిముట్లను నేను సక్రమంగా వాడుకోగలిగి ఆ అనుభూతి పొందగలిగేదానికి, గుణరాహిత్యం స్థితి పొందగలిగేదానికి 3 గుణాలకి సంకేతం నుండి ఈ బిల్వపత్రాన్ని నీ పాదాలకి సమర్పిస్తున్నాను అన్న భావంతో ఈ మంత్రాన్ని మనం కంక్లూడ్ చేయొచ్చు. సో ఇది ఇందులో మనకి తోచిన కొన్ని భావాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో దీనికి ఏదైనా ఫర్దర్ ఎలాబొరేషన్, క్వశ్చన్స్, ఎనీథింగ్ ఎక్స్ట్రా, అట్లాంటిది ఏదైనా అవసరం ఉండే యూ కెన్ ఆస్క్ దోస్ థింగ్స్, విల్ డిస్కస్ దిస్. అందరికీ నమస్కారం.